దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభునందు ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రములు 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవును మహోన్నతుడవును అద్వితీయుడవును ఆది సంభూతుడవనైన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన శ్రేష్టమైన నామములో నీ సన్నిధిలో చేరి ఇంతవరకు నీ ఘనమైన పరిశుద్ధమైన నామములు తండ్రి బిడ్డలందరూ కలిసి స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరిచి గణపరచుటకు మీరు చూపిన కృపకు నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీ లేఖన భాగములో గుండా నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ఉన్నతమైన ఉపదేశపు క్రమంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి. ప్రభువా, మేమందరము మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, మనస్సు కలిగి నీ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించడానికి కృప చూపండి. మహిమ పొందమంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పౌలు గారు అంటున్నారు కదా, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అన్నారు. ఈనాడు ప్రస్తుత లోకములో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు లేదా ఆత్మ సంబంధి అయిన మనుషుడు కూడా చాలాసార్లు ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో ఆలోచన చేయడంలో లేదా పరీక్షించుటలో ప్రతి ఒక్కరూ కూడా వెనుకబడిపోతున్నారు లేదా తప్పిపోతున్నారు ప్రియులరా. కారణం ఏంటంటే, మానవుడు మనుషులకు ఎలాగూ ప్రీతికరముగా నడుచుకోవాలో లేదా సమాజములకు ఎలాగూ ప్రీతికరముగా నడుచుకోవాలో లేదా వారు కలిగి ఉన్నటువంటి సహవాసములకు ఎలాగూ ప్రీతికరముగా నడుచుకోవాలో లేదా ప్రియమైన దైవ జనాంగమా ఆలకించండి. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, మనుష్యులకు ప్రీతికరముగా నడుచుకోవడానికి లేదా అధికారులకు ప్రీతికరముగా నడుచుకోవడానికి లేదా తాను ఉద్యోగం చేస్తున్న స్థలములో పై అధికారులకు, తన సబార్డినేట్స్కు ప్రీతికరముగా నడుచుకోవడానికి మానవుడు ప్రయాసపడుతున్నాడు. అయితే ప్రియులరా, ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువునకేది ప్రీతికరమైనదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని వాక్యము చెప్తుంది. నిజమే ప్రియులరా, ఎఫెసీ సంఘముతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘస్థులు ప్రభువునకు ప్రీతికరమైన జీవితం, ప్రభువునకు ఇష్టకరమైన జీవితం వారి జీవితాల్లో కలిగి ఉండకపోవటమును బట్టి పౌలు గారి ద్వారా హెచ్చరిస్తున్నారు. పౌలు గారు చెప్తున్నారు, ప్రీతికరమైనదేదో పరీక్షించి, నీ జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యం ఏదో ఉంది, నీ జీవితంలో, మన జీవితంలో ప్రభువునకు ప్రీతికరమైన కార్యములు, ప్రభువునకు ప్రీతికరమైన సుగుణములు, ప్రభువునకు ప్రీతికరమైన ఆలోచనలు, ప్రభువునకు ప్రీతికరమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రియలు మన జీవితాల్లో ఉన్నాయి. కానీ మనము వాటిని పరీక్షించుకొని ప్రభువుకు ఇష్టంగా మనము, ప్రభువుకు ప్రీతికరంగా మనము జీవించలేకపోతున్నాం. అందుకనే పౌలు భక్తుడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా ఆలకించండి. ఒక నూతనముగా వివాహమైనటువంటి స్త్రీ, యవనస్తురాలు తన భర్తకు ఎలాగూ ప్రీతికరముగా ఉండాలో,
ఎలాగుంటే తన భర్త ప్రీతికరమైన ఆ ప్రేమను, ఎలా ప్రీతికరంగా ఉంటే తన ప్రేమను ఆ భార్య పైన కుమ్మరిస్తాడో అని ఆలోచిస్తూ ప్రియులరా ఆ యవన బిడ్డ తన యవన కాలపు భర్త కొరకు సిద్ధపడుతూ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా దేవుని రాజ్యములో, దేవుని సింహాసనం ఎదుట మనము నిలుచుట కొరకు ప్రియులరా మనము కూడా ఆయనకు ప్రీతికరమైనటువంటి వ్యక్తులముగా మనము జీవించాలి కదా. కాబట్టి ఈ పగటి కాల సమయంలో కొద్ది నిమిషాలు మరి దేవునికి ప్రీతికరమైన జీవితం మనము జీవించాలంటే మన జీవితాల్లో మనము పరీక్షించుకోవలసినటువంటి, మన జీవితాల్లో మనము పరీక్షించుకొని వెలుగులో నడుచుటకు కావలసినటువంటి ఆ సుగుణాలేటో ఒక 2 లేదా 3 విషయాలను మీ ముందుంచుతాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉంది. చూడండి, దేవుని వాక్యములో నుండి చూడండి ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి మొదటిగా సామెతల గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను వారికి మిత్రులనుగా చేయును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలకించండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు. అంటే ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా కనపడాలి, దేవునికి ఇష్టకరమైనదిగా కనపడాలి, దేవుడు మెచ్చేదిగా కనపడాలి, దేవుడు సంతోషించేదిగా ఉండాలి. మన ప్రవర్తనను బట్టి దేవుడు ఎన్నడూ కూడా బాధపడకూడదండి. మన క్రియలను బట్టి దేవుడు ఎన్నడూ కూడా కలత చెందకూడదండి, దిగులు పడకూడదండి, ఆయన కన్నీరు కారవకూడదండి. ప్రియులరా ఆలకించండి. ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి, నోవహు కాలములో ఉన్న ప్రజలను చూసినప్పుడు భూమి మీద జనులను చేసినందుకు ప్రభువు సంతాపపడెను అని వ్రాశాడు. అంటే అర్థమేంటి ప్రియులరా, ఆనాటి ప్రజల యొక్క ప్రవర్తన, ఆనాటి ప్రజల యొక్క క్రియలు, ఆనాటి ప్రజల యొక్క ఆలోచనలు, ఆనాటి ప్రజల యొక్క తలంపులు ప్రియమైన దైవ జనాంగమా దేవునికి ప్రీతికరమైనవిగా కనపడలేదు. దేవుని యొక్క హృదయమును, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డల తలంపులను నొప్పించేవిగా, బాధించేవిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆనాటి మానవుల యొక్క ప్రవర్తన కలిగి ఉన్నది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదైనప్పుడు ఆయన అంటున్నాడు కదా, వాని శత్రువులను ఆయన మిత్రులనుగా చేస్తాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటో తెలుసా? మానవునికి శత్రువేంటి? మానవునికి శత్రువేంటంటే లోకం, మానవునికి శత్రువేంటి పాపం, మానవునికి శత్రువేంటి అపవాది తలపులు. మానవ జీవితాన్ని దేవుని సహవాసము నుండి అనగా దేవునికి ప్రీతి పాత్రునిగా చేయకుండా, ప్రీతి పాత్రుడిగా బ్రతకనివ్వకుండా చేసేవి ఏంటంటే ఒకటి లోకము, పాపము, ప్రియమైన దేవుని బిడ్డలారా చీకటి క్రియలు. కాబట్టి మనం ఈ భూలోకములో జీవిస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఆలకించండి, మనము దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే ప్రియులారా ఆ ప్రవర్తన ద్వారా శత్రువులను సైతము ప్రభు అన్నాడు కదా మిత్రులనుగా చేస్తాడు అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి అలాంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలంటే మనమేం చేయాలంటే వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో రాస్తాడు కదా, నీ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను
నీ త్రోవలను సరళము చేస్తాడు. అంటే చూడండి, సరళము చేస్తాడు అంటే మార్గములు అనగా శత్రువులు, లేదా మార్గములు అనగా లోకము, మార్గములు అనగా పాపము మన ఎదుట లేకుండా ఆయన ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు. ఎప్పుడు అనంటే మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు మనము ఒప్పుకొనినప్పుడు. మనము దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం, నీవు నాకు ఇచ్చిన ఈ బ్రతుకు, నీవు నాకు ఇచ్చినటువంటి అయ్యా ఈ దేహము, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను సర్వాంగ హోమముగా. అయ్యా, కాబట్టి నీవే నన్ను నడిపించు, నీవే నాకు ఆలోచన కలుగు చేయి, నీ తలంపులే నాకు దయచేయి, నీ ఉద్దేశానుసారముగా నేను బ్రతకడానికి నీవు నాకు కృప చూపు అని మనం ఎప్పుడైతే మనము ప్రియమైన దైవ జనాంగమా దేవునికి అప్పగించుకుంటామో, దేవుడు మన ప్రవర్తన జీవితాన్ని బట్టి, మన మంచి ప్రవర్తనను బట్టి ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రియమైన దైవ జనాంగమా, ఆయన మన మార్గములను మనము నడుచు మార్గములను, మనము వెళ్ళు మార్గములను ఆయన సరళము చేస్తాడు. ప్రియులారా, ఆయన ఆటంకములను తొలగిస్తాడు, ఆయన అవమానములను తొలగిస్తాడు, ఆయన నిందలను తొలగిస్తాడు, ఆయన హేళనలను తొలగిస్తాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదప్పుడు, మన ప్రవర్తన ప్రీతికరమైన ప్రవర్తన మనము కలిగి ఉంటే ఆయన మన ఎదుట ఉన్నటువంటి అపవాది వేసిన ప్రతి అడ్డుబండను, ఆయన మన ఎదుట అపవాది తలపెట్టిన ప్రతి ఆటంకమును కూడా తీసి పారవేసి మనలను సరళమైన మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రియులారా, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోయాబు దేశములో నివసించుచున్నటువంటి రూతు అనబడినటువంటి యవని బిడ్డ ఇదిగో ఎన్నో కలలు కని నయోమి ఇంటికి కోడలుగా వచ్చింది. ప్రియులారా, అయితే తాను కనిన కలలన్నీ, తాను ఆలోచించిన ఆలోచనలన్నీ, తాను తలంచిన తలంపులన్నీ, తాను ఉద్దేశించిన ఉద్దేశములన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాది అయిన సాతానుడు నీరుగార్చేశాడు, బూడిదలో పోసిన పన్నీరు వలె చేసేసాడు. ప్రియులారా, అయితే ఆ సహోదరి ఇదిగో ఎంతో కాలము కృంగిపోయింది, కన్నీరు కార్చింది. అయ్యో, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతికేంది ఇలా అయిపోయిందని కన్నీరు కార్చింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని వాళ్ళ అత్త అంటుంది కదా, నీ తోడి కోడలైన ఓర్ఫా వెళ్ళినట్టు నీవు కూడా నీ పుట్టింటికి వెళ్ళు అని అంటే, ప్రియమైన దైవ జనాంగమా, రూతు మాత్రము అలా వెళ్ళలేదు. ప్రియులారా, ఏ నిందలతో తను బ్రతుకుతుందో అదే నిందలతో తన మార్గములో వెళ్ళాలనుకోలేదు. ఏ అవమానముతో బ్రతుకుతుందో అదే అవమానముతో తన మార్గములో వెళ్ళాలని అనుకోలేదు. ఏ విధమైనటువంటి నిట్టూర్పుల్లో బ్రతుకుతుందో అదే నిట్టూర్పులతో తన మార్గములో వెళ్ళాలని అనుకోలేదు. ఏం చేస్తుందో తెలుసా? నా నిందల నుండి నన్ను విడిపించువాడు, నా వేదనల నుండి నన్ను విడిపించువాడు, నా కన్నీటిని నాట్యముగా మార్చువాడు, నా కన్నీటిని ఆనంద తైలాభిషేకముగా చేయువాడు. ఇదిగో నా అత్త సేవించుచున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా బ్రతుకును మారుస్తాడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు, ఆయన నా యొక్క ఆలోచనలు మారుస్తాడు, ఆయన నా అవమానమునకు నిందకు భూదండలను ఇస్తాడని విశ్వాసము కలిగినదై అంటుంది కదా. ఏమంటుందో తెలుసా? నన్ను విడిచి వెళ్ళమనయు నా వెంట రావద్దనియు నీవనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు బ్రతికుండు చోటే నేను బ్రతుకుతాను, నీవు పాతిపెట్టు స్థలములోనే నేను పాతిపెట్టబడతానని తన జీవితాన్ని నయోమి జీవితముతో ప్రతిష్ఠించుకుంది, నయోమి జీవితమునకు అప్పగించుకుంది, తన అత్తకు అప్పగించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అప్పగించుకుందో భూలోకములో ఒక మంచి సాక్ష్యమును పొందుకుంది. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము చదివితే, బెత్లెహేములోనికి వాళ్ళు ఇరువురు వచ్చినప్పుడు రూతును గురించి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి పెద్ద అయినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సంబంధి అయినటువంటి ఆత్మీయుడైనటువంటి బోయజు సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారి 3వ అధ్యాయం 10వ వచనం, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన
మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి స్తోత్రం. చెప్పండి కదా హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు ప్రియులారా, చూడండి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు అని సాక్ష్యం పొందుతున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో రూతుమన గురించి బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు, దీవెన నొందిన దానవు, దయ పొందుకొని దానవు, కనికరము పొందుకొనిన దానవు, కృప పొందుకొనిన దానవు అని మనము కూడా దేవుని సన్నిధిలో సాక్ష్యము పొందుకొనినట్లు మన ప్రవర్తన ఉండాలి ప్రియులారా. అక్కడ రూతుమన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నీవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ, నీవు ధనికులనే కానీ యవనస్తులనే కానీ ఎవరిని కోరుకోలేదు. దేవుని సహవాసమును కోరుకున్నావు, దేవుని సంఘమును కోరుకున్నావు, దేవుని సహవాసములో ఉంటే చాలు అనుకున్నావు. నీ అత్త ఏ విధమైన ఆత్మీయ జీవితము కలిగి తన జీవితమును దేవునికి అప్పగించుకుందో నీవును అలాగనే అప్పగించుకున్నావు. నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారమును ఒప్పుకున్నావు. కాబట్టి ఇదిగో నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. అందుకని గాబ్రియేలు దూత వచ్చి మరియతో అంటాడు ఈ క్రిస్మస్ దినాలలో ప్రియులారా, మరియతో అంటున్నాడు కదా, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆనాడు ఎంతో మంది కన్యకలు మెస్సయా రాక కొరకు, ఎంతో మంది కన్యకలు ప్రవక్తల ప్రవచనముల నెరవేర్పు కొరకు సిద్ధపరచబడ్డారు. ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కొరకు ఎంతో మంది కన్యకలు తమ జీవితాలను దేవునికి అప్పగించుకున్నారు, తమ ప్రవర్తనలను దేవునికి అప్పగించుకున్నారు. ఆ క్రమములోనే మరియ కూడా తన జీవితాన్ని దేవుని పాదముల చెంత పెట్టింది. అందుకనే గాబ్రియేలు దూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు యొక్క కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి వారిని విడిపిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు ప్రవర్తనను బట్టి, రూతు జీవితములో ఫలమును, ఆశీర్వాదమును, దీవెనను చూసింది. మరియ ప్రవర్తనను బట్టి లోక రక్షకుణ్ణి ఈ లోకములోనికి పరిచయము చేయడానికి దేవుడు కృప చూపాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆషేరు గోత్రికురాలైన అన్నా అనబడిన ఒక స్త్రీ తన పెనిమిటితో 7 సంవత్సరములు సంసారము చేసి తన భర్త చనిపోయిన తర్వాత విధవరాలుగా 84 సంవత్సరములు షిలోహు మందిరములో సేవ చేస్తూ రేయింబగళ్ళు ఉపవాసములతో ప్రార్థన చేస్తూ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రవక్తగా మార్చబడింది. అంటే తన జీవితాన్ని దేవునికి, తన ప్రవర్తనను దేవునికి అప్పగించుకుంది. తన ప్రవర్తన ద్వారా లోకాన్ని కానీ, తన ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని కానీ, తన ప్రవర్తన ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా సమాజాన్ని కానీ ఆటంకపరచలేదు, అభ్యంతరముగా జీవించలేదు. తన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి, తన ప్రవర్తన ద్వారా దేవుని సన్నిధిలో ఇదిగో ఘనత రావాలి అని కోరుకున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆషేరు గోత్రికురాలైన అన్న దేవుని సన్నిధిలో ప్రవక్తగా చేయబడింది. యెరూషలేము దేవాలయములో సుమయోనుతో పాటు యేసయ్య 8వ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాలయంలోనికి సున్నతి చేయబడటకు వచ్చినప్పుడు సుమయోనుతో పాటు ప్రవక్త అయిన అన్న కూడా వారితో కలిసి ఉండటానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన ప్రవర్తనను బట్టి మనము దేవుణ్ణి చూడగలుగుతాం, మన ప్రవర్తనను బట్టి దేవుని రాజ్యములో మనం చేరగలుగుతాం. అందుకని మన ప్రవర్తనను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రవర్తన సరి లేకపోతే ప్రజలు కూడా మనల్ని ఒప్పుకోరు. మన ప్రవర్తన సరి లేకపోతే ప్రజలు కూడా మనల్ని అంగీకరించరు. ఎంత అధికారం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత అందం ఉన్నా కూడా మన ప్రవర్తన మంచిదిగా లేకపోతే ప్రజలు కూడా మనలను ప్రీతికరమైన వారిగా ఎంచరు, ఇష్టపడరు.
అందుకనే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి సమూయేలు దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నారు. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి సమూయేలుతో ఒక మాట అంటున్నారు. చూడండి ఆ మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. అతని ప్రవర్తనను అనుసరించిన వారు కాదు. వారు ధనాపేక్షకులై లంచము పుచ్చుకొనుచు న్యాయమును అన్యాయముగా త్రిప్పివేయటువంటి స్వభావము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. సమూయేలు కుమారులను గురించి మాట్లాడుతున్నాడు. సమూయేలు ఇదే షిలోహు మందిరములో, ఇదే షిలోహు దేవాలయములో తన ప్రవర్తనను బట్టి అతి చిన్న వయస్సులోనే దేవుని స్వరమును విన్నాడు. తన ప్రవర్తనను బట్టి ఏలి దయను పొందుకున్నాడు. తన ప్రవర్తనను బట్టి ప్రజల దయను పొందుకున్నాడు. తన ప్రవర్తనను బట్టి న్యాయాధిపతిగా చేయబడ్డాడు. అయితే నా ప్రియులారా, అదే సమూయేలు కుమారులు సమూయేలు వంటి ప్రవర్తనను అనుసరించలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బట్టి ఇశ్రాయేలీలు అన్నారు కదా, అయ్యా నీ కుమారులు మాకు న్యాయాధిపతులుగా ఉండనవసరత లేదు, వాళ్ళు మాకు న్యాయము చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళు మాకు న్యాయాధిపతులుగా ఉండటానికి వీల్లేదు అని అంటున్నారు. కాబట్టి మరి ప్రజలే నీవు అన్యాయస్తుడు అంటుంటే, ప్రజలే మనల్ని లంచగొండులు అంటుంటే, ప్రజలే మనల్ని ధనాపేక్షకులు అంటుంటే, మరి దేవుని రాజ్యంలో మనం చేరగలమా? దేవునికి మనము ప్రీతికరమైన వారముగా ఉండగలమా? ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో మనం ఆలోచించాలి కదా. అది ఆలోచించిన రూతు దేవుని ద్వారా దీవెన పొందింది. అది ఆలోచించినటువంటి ఆషేరు గోత్రికురాలైన అన్న, నా ప్రియమైన దైవ జనాంగమా, ప్రవక్తగా మార్చబడింది. అది ఆలోచించిన సమూయేలు న్యాయాధిపతిగా చేయబడ్డాడు. అది ఆలోచించని సమూయేలు కుమారులు న్యాయాధిపతులుగా ఉండక త్రోసివేయబడ్డారు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా ఉండునుగాక. ఆమేన్. నంబర్ 2, రెండవది చూద్దాం ప్రియులారా. చూడండి, దావీదు రాసిన కీర్తన 69వ కీర్తన 30-31 వచనాలు చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 69వ కీర్తన 30-31 వచనాలు చదువుకుందామండి. 69వ కీర్తన 30వ వచనము 31వ వచనము. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన నామమును ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. రెండవదిగా దేవునికి ప్రీతికరమైనది ఏంటంటే మనము చేయు స్తుతులు, మనము గణపరిచే విధానము. ఎందుకంటే ప్రియులారా, నిత్యము వేలాది దేవదూతలతో, నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో, నిత్యము 4 జీవులు, ప్రియమైన దేవుని బిడ్డలారా 24 పెద్దలతో, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న యేసయ్య ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? దేవదూతల స్తుతులు కాదండి, దేవదూతల ఘనతలు కాదండి. దేవునికి ప్రీతికరమైనది దేవదూతల స్తుతుల కంటేను, 4 జీవుల స్తుతుల కంటేను, 24 పెద్దల ఘనత కంటేను యేసయ్య కోరుకునే ప్రీతికరమైనది నా జీవితాలు ఏంటో తెలుసా? మనము దేవుని స్తుతించడం. మన ద్వారా, ఆయన స్వరూపముగా చేయబడిన మన ద్వారా ఆయన ఆశపడుతున్నాడు. ఇదిగో నా పోలికగా చేయబడిన నా ప్రజలు, నా స్వరూపంలో చేయబడిన నా ప్రజలు,
ఇదిగో నా జీవవాయువు ద్వారా జీవింపబడుచున్నటువంటి నా ప్రజలు ఇదిగో నన్ను గణపరుస్తారు, నన్ను స్తుతిస్తారు అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుకని లేఖనములు అన్నాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారంటున్నాడు. అంటే ఆయన ఆశపడుతుందని తెలుసా? నీవు ఆయన స్తోత్రమును ప్రచురము చేస్తే, మనము ఆయనను గణపరిస్తే, మనము ఆయనకు స్తుతులు చెల్లిస్తే ఆయనకు ఎంతో మనము ప్రీతికరమైన వ్యక్తులముగా ఉంటాం ప్రియులారా. అందుకనే చూడండి, దావీదు కీర్తన అంటున్నాడు కదా, 22వ కీర్తన 26వ వచనములో ఒక మాట అంటున్నాడు చూడండి. 22వ కీర్తన 26వ వచనములో ఒక మాట అంటున్నాడు చూడండి. 26వ వచనం అన్నాడు కదా, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. ఏమన్నాడు? దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారట, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతిస్తారట. అంటే యేసయ్య కోరుకున్నాడు. యేసయ్యకు మన జీవితంలో ప్రీతికరమైనది ఏదో తెలుసా? మనం ఎప్పుడు ఆయన వెతుకుతామా? మనం ఎప్పుడు ఆయన సన్నిధిని వెతుకుతామా? మనం ఎప్పుడు ఆయన ఆత్మ కలిగించు ఐక్యతను వెతుకుతామా? ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా వెతికే వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. అలా వెతికే వారిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. అలా వెతికే వారిని ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అందుకని నా ప్రియమైన దైవ జనాంగమా, అందుకని చూడండి, మనుష్యుల చేత ద్వేషింపబడింది, సొంత తోబుట్టువు చేత ద్వేషింపబడింది, కట్టుకున్న భర్త చేత ద్వేషింపబడింది, తనకు కలిగినటువంటి బలహీనతను బట్టి అసహించబడింది. అయితే దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా జీవించింది లేయా, యాకోబు భార్య అయిన లేయా అంటుంది, ఈ విధముగా అంటుంది చూడండి ప్రియులారా. ఏమంటుందో చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనము చూడండి. ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనములో ఈ మాటను వ్రాస్తూ ఉన్నాడు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టెను. అంటే చూడండి, అంటే మనుష్యులు నన్ను ద్వేషించిన, నా సొంత తోబుట్టువే నన్ను అసహించుకొని నా భర్తను లాగివేసుకున్నా, నా భర్త నన్ను ప్రేమించకుండా నా చెల్లెలను ప్రేమించి తనతో వెళ్ళిపోయినా అంటుంది కదా, నేను మరలా దేవుణ్ణి స్తుతిస్తాను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నా జీవితంలో నిత్యము స్తుతి ఉండాలి, నా జీవితంలో నిత్యము స్తుతి ఉండాలని తను కనిన కుమారునికి యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యూదా జనాంగముగా మార్చబడాలి. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా యూదా వలె దేవునికి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. అందుకనే యాకోబు అవసాన కాలములో యూదాను గురించి ప్రవచిస్తున్నాడు. 49వ అధ్యాయం ఆదికాండము 8వ వచనము చదివితే ఆ మాట రాస్తాడు చూడండి. అవసాన కాలములో యూదాను గురించి యాకోబు ప్రవచనము 49వ అధ్యాయం 8వ వచనం, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడుదురు. చూడండి ప్రియులారా, యూదా దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి యూదా దేవుని ద్వారా ఘనత పొందుచున్నాడు. యూదా దేవుని ద్వారా మహిమ పొందుతున్నాడు. వాక్యం చెప్తున్నాడు కదండి, ప్రభు అంటున్నాడు కదా, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ పగటి కాల సమయంలో నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలకించండి. మనము దేవుణ్ణి గణపరచుదామండి, మనము దేవుణ్ణి స్తుతించుదామండి, మనము దేవుణ్ణి మహిమపరచుదామండి. ఎలా స్తుతించాలి అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా చప్పట్లు కొడుతూ కీర్తనలు పాడుచు దేవుణ్ణి గళమెత్తి స్తుతించాలి,
దేవుడు నీకు చేతులు ఇచ్చాడు, దేవుడు మనకు చేతులు ఇచ్చాడు, దేవుడు మనకు కాళ్ళు ఇచ్చాడు, దేవుడు మనకు నోరిచ్చాడు, దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చాడు. కాబట్టి ఆయన వాక్యము చదువుతూ, ఆయన వాక్యము వినుచు, ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించుచు మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. అలా చెల్లించిన కుటుంబాలను దేవుడు ప్రీతికరమైన కుటుంబములుగా చేస్తాడు. అందుకనే యెహోషువ సాక్ష్యం ఇస్తున్నాడు, మీరెవరిని సేవించుదురో సేవించుడి, నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే స్తుతిస్తాము, యెహోవానే సేవిస్తాము. అందుకనే ప్రియులారా, యెహోషువను దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే తర్వాత నాయకునిగా చేశాడు. స్తుతిలో అంత విలువ ఉందండి. అందుకనే మోషే నాయకత్వంలో నడిపించబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎరికోలోనికి వచ్చినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరికో చుట్టూ వారు స్తుతులు చెల్లించగా ప్రతిదినము రోజుకొక మారు, 7వ రోజు 7 మార్లు స్తుతులు చెల్లించగా కోట గోడలు కూల్చబడ్డాయి. చూడండి ప్రియులారా, స్తుతులు చెల్లించుట ద్వారా దుర్గములు కూల్చబడతాయి. స్తుతులు చెల్లించుట ద్వారా యెరికో ప్రాకారములు కూల్చబడ్డాయి. ఆయన స్తుతుల మూలమున మనకు ఒక దుర్గమును స్థాపించు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆయనకు ప్రీతికరమైనది ఏంటంటే నీవు నేను చేయు స్తుతులే. నీవు నేను ఆయనను గణపరచడమే ఆయనకు ప్రీతికరము. యెహోషువ వలె మనము ఆయనను గణపరచాలి, యెహోషువ వలె మనము ఆయనను స్తుతించాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే సీనాయి పర్వతం పైన యెహోషువ యుద్ధము చేస్తుంటే దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా, ఇశ్రాయేలీయులకు విజయమనిచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనము స్తుతించగా సాతానుడు పారిపోతాడు, మనము స్తుతించగా రోగములు పోతాయి, మనము స్తుతించగా వ్యాధులు పోతాయి, మనము స్తుతించగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములను చేస్తాడు. సిరియా దేశమునకు బానిసగా కొనిపోబడినటువంటి ఇశ్రాయేలు వచ్చినది సిరియా దేశములో దేవుణ్ణి గణపరిచింది, దేవుని సేవకుని గణపరిచింది. సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానుతో చెప్తుంది, ఇదిగో షోమ్రోనులో నా సేవకుడున్నాడు, నీవు ఆయన యొద్దకు వెళ్ళిన ఎడల ఆయన నీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు, నీవు బాగుపడతావని చెప్పింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని గణపరిచిందో కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారంటే దేవునికి ప్రీతికరము. ఇశ్రాయేలు చిన్నదంటే దేవునికి ప్రీతికరము. కాబట్టి ప్రియులారా, మనము ఆయనకు ప్రీతికరమైన వ్యక్తులముగా ఉండాలంటే మనము కూడా ప్రభువును స్తుతించాలి, మనము కూడా ప్రభువును గణపరచాలి. ఇంకొక మాట అంటాడు చూడండి, 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట అంటాడు. 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట అంటాడు. 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదును. హల్లెలూయా. ప్రియులారా, మనము స్తుతించుట ద్వారా, మనము గణపరచుట ద్వారా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్నాడు కదా, మనము స్తుతించుటను బట్టి, మనము గణపరచుటను బట్టి ఆయన అన్నాడు ఆపదల నుండి తప్పిస్తాడట. మనము స్తుతించుటను బట్టి, మనము గణపరచుటను బట్టి ఆయన మనలను కూడా గణపరుస్తాడట. కాబట్టి ప్రియులారా, దేవునికి ప్రీతికరమైనది ఏదో, ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో రెండవది అర్థమైందా? మన స్తుతులే దేవునికి ప్రీతికరమైనవి. మన స్తుతులే దేవునికి ప్రీతికరమైనవి. అందుకని కీర్తనకారుడు ఒక పాట పాడతాడు, స్తుతులు చెల్లిస్తే నాకెంతో బలము, స్తుతులు చెల్లిస్తే నాకెంతో బలము, అది నాకు శోభస్కరము, అది నాకు శోభస్కరము. నా స్తుతి నీకే సర్వాధికారి, నా స్తుతి నీకే సర్వాధికారి, నా స్తుతి నీకే సర్వోపకారి, నా స్తుతి నీకే సాలేము రాజా, గీతము పాడేదా,
ప్రభువా స్తుతితోనే కొనియాడేదా, స్తుతి గీతము పాడేదా, ప్రభువా స్తుతితోనే కొనియాడేదా. కాబట్టి ప్రియులరా ఆలకించండి, మన స్తుతులను బట్టి దేవుడు మనలను గణపరుస్తాడు. మన స్తుతులను బట్టి, మన స్తోత్రములను బట్టి, మన కృతజ్ఞతలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మహిమపరచబడతాడు, మనలను ప్రీతిగా ఎంచుతాడు, ప్రీతి పాత్రులుగా ఎంచుతాడు. అందుకనే భక్తుడు అన్నాడు, ప్రభువునకేది ప్రీతికరమైనదో. ప్రభువునకు ప్రీతికరమైనది ఏంటంటే రెండవది మనము చేయు స్తుతులు. మూడవ మాట చెప్పి ముగిస్తాను. మూడవదిగా చూడండి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అన్నాడు, 4వ అధ్యాయము 18వ వచనము. 4వ అధ్యాయము 18వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులలో ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన యాగమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, మూడవదిగా ఆయన బిడ్డలు ఆయన సేవ కొరకు, ఆయన బిడ్డలు ఆయన సేవకుల కొరకు అర్పించు అర్పణ దేవునికి ప్రీతికరమైనది. అందుకనే ఆయన అంటాడు కదా, నేను కయీనును అతని అర్పణను నేను అంగీకరించలేదు అంటాడు. హేబేలు అతని అర్పణను నేను అంగీకరించి తిని అంటాడు. అంటే ప్రియులారా చూడండి, కయీనును ఆయన ద్వేషించాడు, హేబేలును ప్రీతికరమైన వారిగా చేశాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? హేబేలు అర్పించిన అర్పణ. ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులు పౌలు కొరకు చేసిన ప్రియమైన దేవుని బిడ్డల సహాయం, పౌలు పరిచర్యలో సహకరించిన విధానము, పౌలు కొరకు వారు ప్రయాసపడిన విధానము, పౌలు సువార్త కొరకు పరిచర్య కొరకు ఆయన అన్నాడు కదా, మీరు పంపించిన వాటిలో ఏమీ తక్కువ లేదు, ఏమీ తక్కువ కాలేదు అని అంటూ అవి ప్రభువునకు ప్రీతికరమైనవిను ఇష్టమైనవిను యాగమైనవినై ఉన్నవి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రీతికరమైనవి, దేవునికి ఇష్టమైనవి, దేవునికి యాగముగా సమర్పించేవి ఏంటంటే నా జీవితాలే, నా అర్పణలే, మన జీవితాలే. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే పౌలు భక్తుడు అంటాడు అక్కడ, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును ప్రతిమాలు. ఇట్టి సేవ మనకు యుక్తమైనది, ఇట్టి సమర్పణ మనకు యుక్తమైనది, ఇట్టి యాగము మనకు యుక్తమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఇదిగో ఫిలిప్పీ సంఘస్థులు దేవుని సేవకుని యొక్క అవసరతలెరిగి, దేవుని పరిచర్య యొక్క అవసరతలెరిగి వరట నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమీ తక్కువ కాకుండా ఈనాడు చాలామంది సొంత సంఘాలను విడిచిపెట్టి, సొంత సహవాసములను విడిచిపెట్టి ఎక్కడెక్కడో ఉన్నవారికి ఏవేవో చేస్తున్నారు. నా ప్రియమైన దైవ జనాంగమా, అది వాక్యానుసారము కాదు, అది వాక్యానుసారము వాక్యక్రమము కాదు. ఇదిగో పౌలుకే వారు సహకరించుతున్నారు. అక్కడ అంటున్నాడు, పౌలు ఎన్నో సంఘాలను కట్టాడు కాబట్టి ఆ సంఘాలలో ఉన్నటువంటి పౌలు విశ్వాసులు పౌలు కొరకు సహాయము చేస్తున్నారు. మరి నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో, ఏ గుంత నుండి త్రవ్వబడితివో నీవు ఎరిగి ఉంటే, ఏ సంఘములో నీవు నాటబడి ఉంటివో నీవు ఎరిగి ఉంటే దీన్ని వివేచించలేవా? దేవునికి ప్రీతికరమైన అర్పణగా నీవు మార్చబడలేవా?
దేవునికి ప్రీతికరమైన సమర్పణ నీవు చేయలేవా? ప్రభు అడుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ 15వ వచనం నుండి మనం చదివితే 15-16 వచనాలు అన్నాడు కదా, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధించనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చుట విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఫిలిప్పీ సంఘస్థులకు వచ్చిన ఘనత, ఫిలిప్పీ సంఘస్థులు పౌలుకు సేవకునికి ప్రీతికరమైన వారుగా ఉన్నారు. వారు మాసిదోనియాలో పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఇచ్చుట విషయంలోను పుచ్చుకొనుట విషయంలోను కూడా వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉన్నారట. 16వ వచనంలో అన్నాడు, ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. మాసిదోనియాలో సువార్త చేసేటప్పుడు కూడాట, తెస్సలోనికలో సువార్త చేసేటప్పుడు కూడాట మాటి మాటికి, అనగా సేవకుడు ప్రయాణం చేస్తున్నాడు. సేవకుడి అవసరతలు ఎలా ఉన్నాయో, అక్కడి సంఘము తనకు సమృద్ధిగా ఎలా సహకరిస్తుందో లేదో అని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘస్థులు, ఫిలిప్పియ సంఘస్థులు పౌలుకు సహకరించారు. పౌలుకు ప్రీతికరమైన వారుగా ఉన్నారు. కాబట్టి పౌలు అన్నాడు కదా, మీరు నాకు ప్రీతికరమైనగా పంపించారు, నాకేమి తక్కువ కాకుండా చేశారు, కాబట్టి అది ప్రభువుకు ప్రీతికరమును ఇష్టమునైన యాగము అంటున్నాడు. మనము సేవకునికి ప్రీతికరముగా జీవిస్తే, సేవకుని ప్రార్థన ద్వారా, సేవకుడు నీ నిమిత్తము చేసే ప్రార్థన, సేవకుడు నీ నిమిత్తము చేసే విజ్ఞాపన, సేవకుడు నీ నిమిత్తము చేసే అంగలార్పు దేవుని సన్నిధిలో ఉండి నీవు సేవకుని వలె నీవు ప్రీతికరమైన వ్యక్తిగా మార్చబడతావు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువు నాకేది ప్రీతికరమైనదో. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం ఆలకిస్తున్న ప్రియులారా, ప్రభువునకు నా జీవితాల్లో, మన జీవితాల్లో ప్రీతికరమైనది ఏదో మనం ఇప్పటి వరకు చూసాము, మనం ఇప్పటి వరకు విన్నాము. కాబట్టి గ్రహించుదామండి. ప్రభువునకు ప్రీతికరమైనది మంచి ప్రవర్తన, అప్పగించుకుని ప్రవర్తన. రెండవది, ప్రభువునకు ప్రీతికరమైనది ప్రభువును ఘనపరచడం, ప్రభువును స్తుతించడం. మనం ఎక్కడున్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఏ జనాంగం మధ్యలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రియులారా, మనం ప్రభువును మరిచిపోకూడదు. ప్రభువును స్తుతించాలి, ప్రభువును మహింపరచాలి, ప్రభువును ఘనపరచాలి. ప్రభువునకు ప్రీతికరమైన వ్యక్తులముగా మనము జీవించాలి. మూడవది, సేవకునికి ప్రీతికరమైన సహకారులుగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రీతికరమైన వ్యక్తులుగా చేస్తాడు. దేవునికి మనము ప్రీతికరమైన వ్యక్తులముగా మార్చబడతాం. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన, మన స్తుతి, మన సమర్పణ 3 ప్రభువునకు ప్రీతికరమైనవిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెబుతున్నాడు. కాబట్టి అట్టి ప్రీతికరమైన సేవ మనందరము చేయుదముగాక. తల వంచండి, కన్నులు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృపగల సన్నిధిలో ఇంతవరకు ప్రభువా నీ ఘనమైన పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి అయ్యా కృప చూపారు. అయ్యా నీ నోటి ఉపదేశపు, నీ పరలోకపు వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువునకేది ప్రీతికరమైనదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని ప్రభువా పౌలు భక్తుడు క్రైస్తవ సంఘమునకు, సహవాసమునకు తెలియచేశారు. నిజమే, ప్రభువునకు ప్రీతికరమైనది మా మంచి ప్రవర్తన, మా గుణములే, అప్పగింపకు పడిన ప్రవర్తన. అయ్యా ఇదిగో రూతు నయోమికి అప్పగించుకున్న తను అప్పగించుకున్న దానిని బట్టి ప్రియులారా ప్రభువా అయ్యా రూతు జీవితాన్ని ప్రీతికరమైనదిగా మార్చావు, దీవెన నొందిన దానిగా చేశావు, మనుష్యుల దయ పొందుకొని దానిగా చేశావు,
తన జీవితము మోడు పారిపోయినదనుకున్న తన జీవితాన్ని మరలా చిగురింపజేసి, అయ్యా ఇదిగో ప్రభువా, నీ వంశావళిలోనికి నయోమిని చేర్చుకున్నావు, రూతును చేర్చుకున్నావు. కాబట్టి నా ప్రియమైన దైవ బిడ్డలారా, మనం కూడా ప్రార్థన చేసుకున్నాం, మమ్మల్ని కూడా అలా చేయ్యా అని. ప్రభువా, అలాగూ మమ్మల్ని చేయండి ప్రభువా, నీకు వందనాలు. అలాగనే ప్రభువా, స్తుతులు ప్రభువా, నిన్ను స్తుతులు చెల్లించడమే, నిన్ను గణపరచడమే నీకు ప్రీతిమంతులముగా మేము చేయబడతాం, ప్రీతి పాత్రులుగా మేము చేయబడతాం. అయ్యా, నీకు ప్రీతికరమైనది రెండోది మా జీవితంలో మేము చేయి స్తుతులే. మా జీవితముల ద్వారా మేము నిన్ను గణపరచుటే, మేము కలిగిన దాని ద్వారా నిన్ను గణపరచుటే మేము మీకు ప్రీతికరమైన వ్యక్తులముగా మార్చబడతాం ప్రభువా. అలా యెహోషువ అన్నాడు, ప్రభువా మీరెవరిని సేవించుదరో సేవించండి, నేను మాత్రం యెహోవాని సేవిస్తాను. గొప్ప నాయకుడు అయ్యాడు ప్రభువా, నీకు వందనాలు. కృప చూపిన తండ్రి. అలాగే మూడవదిగా నాయన, ఫిలిప్పీయ సంఘము పౌలు పరిచర్యలో అయ్యా సేవకునికి, సహవాసానికి, సంఘమునకు ఏమీ తక్కువ కాకుండా, తక్కువ లేకుండా మాటి మాటికి సహాయం చేశారంట ప్రభువా. మాటి మాటికి వారికి సమృద్ధి కలిగిన దానిలో నుండి, వారికి కలిగిన దానిలో నుండి సహాయం చేయడం ద్వారా అయ్యా ప్రీతికరమైన సంఘముగా, ఇష్టమైన సంఘముగా, ప్రీతికరమైన విశ్వాస జీవితాలు కలిగిన వారిగా వారు మార్చబడ్డారు ప్రభువా. ఈ సత్యవాక్యమును విని, ఈ సత్యవాక్యమునకు లోబడుచున్న బిడ్డల్లో కూడా అయ్యా ఈ సంఘమునకు, ఈ సహవాసమునకు సహకారులుగా నిలిచిన మా బిడ్డలందరినీ కూడా ప్రీతికరమైన వారినిగా చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోనమంటూ అయ్యా మా ఈ చిన్న పరిచర్యను, మా ఈ చిన్న సంఘమును మీరు దీవించి ఆశీర్వదించి మీ ఉన్నతమైన రాజ్యంలోని జ్ఞాపకం చేసుకోమంటూ మహిమ పొందమంటూ యేసయ్య పేరిట వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదతోడి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్.